ఓకే. సో హరిణి గారిది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ అంటే ఇంకా అఫెక్షన్ బాండింగ్ ఎక్కువ ఉంటాయి. సో మీ హస్బెండ్ కోసం హరిణి గారు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? నాకు తను పాడితే ఇష్టమైన పాట, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇలా కన్నులు చేరెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. వావ్. సో ఈ సాంగ్ ఆయన మీకోసం పాడుతూ ఉంటారా? స్టేజ్ మీద తను మామూలుగా పాడుతూ ఉంటారు. ఈ పాట తను పాడితే నాకు చాలా ఇష్టం. తను మీకోసం పాడితే ఇష్టం. మీరు పర్టికులర్గా ఆయనకి ఏదైనా డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ కైండ్ ఆఫ్ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఎప్పుడు అలాంటి రొమాంటిక్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు. తనకి నేను ఏ పాట పాడినా ఇష్టం. ఎలాంటి పాట పాడినా తను చాలా బాగా చెప్తాడు. అంటే బాలేనివి ఖచ్చితంగా చెప్తాడు అనమాట, మొహమాటం లేకుండా. బాగుంటే మాత్రం చాలా మంచిగా దాన్ని ఇంకా అంటే పొగరు పెరిగిపోకుండా మంచి వేలో ఎక్కువ పొగడకుండా చెప్తాడు. ఓకే. సో చాలామందికి హరిణి గారు సింగర్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళు మిడిల్లో కొంచెం స్ట్రగుల్స్ వల్ల ఆపేయడం, అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉండదు. సో అప్కమింగ్ సింగర్స్కి హరిణి గారు ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే డైరెక్ట్గా సినిమాల్లో పాడాలి అన్న ఇంటెన్షన్ అయితే వచ్చి అది రికార్డింగ్స్ ట్రై చేసి డిసప్పాయింట్ అయ్యే బదులు స్టేజ్ షోస్ లాంటివి, కాంపిటీషన్స్ లాంటివి అటెండ్ అయితే ఏంటంటే ఫస్ట్ ఫియర్ అనేది పోతుంది. ఓడిపోతూ ఉంటే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది కూడా ఉండదు మనం చేసే పని నుంచి. ఇప్పుడు నేను గెలిస్తేనే నాకు మూవీస్లో ఛాన్స్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా ఎక్కడా లేదు. ఓడిపోయిన వాళ్ళకు కూడా ఛాన్స్ వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద సింగర్స్ అయిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క సింగర్ కూడా పాడడము, స్టేజ్ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకుంటే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఫస్ట్ పోతుంది. నేను విన్ అవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉండకుండా పాడాలి. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, అంటే పాటలు పాడాలంటే సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అది కరెక్టేనా? అది నిజమేనా? లేదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి అన్ని రకాల సంగీతాలు పాడడానికి బేసే మన కర్ణాటక మ్యూజిక్ ఆర్ హిందుస్థానీ. ఏదో ఒక మ్యూజిక్ అనేది నేర్చుకుంటే తప్ప మనకి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది మ్యూజిక్లో. ఓకే. సో ఎవరో ఒకళ్ళ దగ్గర సంగీతం అనేది నేర్చుకుంటూ ఈ పక్కన వేరే ఇష్టమైన ప్యాషన్ని ఫాలో అవుతూ ఉంటే మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ వేరే మ్యూజిక్స్ నేర్చుకోవడానికి కానీ ట్రై చేస్తూ ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలమని నా ఒపీనియన్. ఓకే. సో అలాగా ఏదైనా రియాలిటీ షోస్ ఆర్ కాంపిటీషన్స్ ఎక్కువ అటెండ్ అవుతూ తర్వాత నిజంగా వచ్చి మూవీస్లో పాడాలి అనుకుంటే అన్ని రకాల కోరస్లు, ఆర్ఆర్లు రకరకాలు ట్రై చేసి అన్నిట్లో పాడుతూ ఉంటే రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మన డెమోస్ ఇవ్వడం చాలా పెద్ద ప్రాసెస్సే, టైం తీసుకుంటుంది. బట్ ఓపిక్గా చేసుకుంటూ ఉంటేనే వన్ డే సక్సెస్ అవుతారు. ఓకే.